బంగ్లాదేశ్ అల్లర్ల వెనక ఎవరి హస్తం ఉంది అంటే ఖచ్చితంగా విదేశీ హస్తం ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లు కేవలం రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మాత్రమే అయితే సుప్రీంకోర్టు రిజర్వేషన్ రద్దు చేసేసింది. ఆ దేశ ప్రధాని రాజీనామా చేయమన్నారు, రాజీనామా చేసేశారు. ఆవిడ దేశం వదిలి పొమ్మన్నారు, ఆవిడ దేశం వదిలి వెళ్ళిపోయింది. మరి ఇంకెందుకు గొడవలు ఆగట్లేదు? ఇంకెందుకు గొడవలు ఇంకా అంతగా పెరిగిపోతున్నాయి అంటే ఇది కావాలని చేయిస్తున్న గొడవ. దీని వెనకాల అమెరికా, యూరోపియన్ యూనియన్, జార్జ్ సోరోస్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఇలా అనేక సంస్థలు ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి ప్రపంచాన్ని ఏలాలనుకుంటారు. అంటే వీళ్ళకి తెల్లతోళ్ళ అహంకారం బాగా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు తప్ప వేరే దేశం, తెల్లవాళ్ళ దేశం తప్ప వేరే ఏ దేశం ఎదుగుతుందన్నా వీళ్ళు ఒప్పుకోరు. అలాగే తెల్లతోళ్ళు దేశాలే ఎదిగినా సరే ఈ జార్జ్ సోరోస్ అండ్ కో వీళ్ళ చెప్పినట్టు ఆడే ఇచ్చే కీలు బొమ్మ ప్రభుత్వాలే ఉండాలని కోరుకుంటారు. అందుకనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక బంగ్లాదేశ్ కానీ ప్రపంచవ్యాప్తంగా అనేక గొడవలు. ఇక్కడ రష్యా వ్లాదిమిర్ పుతిన్ ఈ జార్జ్ సోరోస్ అండ్ కో మాట వినడు. అందుకని ఉక్రెయిన్ని రెచ్చగొట్టి రష్యా మీదకి పంపించింది. రష్యా వాడు యుద్ధం చేస్తే దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు రష్యాని బ్లేమ్ చేస్తూ పుతిన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు రష్యా మీద ఆంక్షలు పెట్టి. అలాగే హమాస్ కూడా ఈ ఉగ్రవాదుల్ని ఇజ్రాయెల్కి పంపించి గొడవలు చేయించింది కూడా ఈ జార్జ్ సోరోస్ అండ్ కో అనే ఒక ఆరోపణలు చాలా గట్టిగా వినబడుతున్నాయి. ఎంతసేపు ఇజ్రాయెల్ పిఎం నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కూడా వీళ్ళు ఎవరి మాట వినడు. వీళ్ళందరూ ఫార్ రైట్ వింగ్, అంటే జాతీయవాద భావన, అంటే వాళ్ళ దేశం మాత్రమే ముఖ్యం. సో నెతన్యాహు కూడా వీళ్ళ మాట వినడు అనే ఒకే ఒక కారణంతో ఈ గొడవ చేయించి హమాస్ మీద దాడి చేసేలా చేశారు. ఎంతసేపు గాజాలో జనాలు చచ్చిపోతున్నారని గొడవే తప్ప అసలు హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన ఇజ్రాయేలీ పౌరులను వదలమని మాత్రం ఎవడు అడుగుతులేదు. ఇక్కడ తెలిసిపోతుంది. సో వాటెవర్ మీరు చూడండి, రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళినప్పుడు సరితా పాండే అనే ఆవిడని ఎక్కువ కలుస్తుంటారు. ఎవరి సరితా పాండే అంటే అజిత్ సాహి భార్య. ఎవరి అజిత్ సాహి అంటే టెహల్కాని ఒక మీకు బహుశా 30-40 ఏళ్ళు ఆ పైన వయసు ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. కార్గిల్ యుద్ధ సమయంలో ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి శవపేటికల కుంభకోణం జరిగిందని చెప్పి బీజేపీ మీద భారీగా ఒక అభాండం వేశారు. అయితే అదంతా సోదని తెలిసిపోయింది. వీళ్ళకి ఏంటంటే ఫార్ రైట్ వింగ్ అనేవాళ్ళు నేషనలిస్ట్ భావజాలాలు, అంటే జాతీయవాద భావాలు ఉన్నవాళ్ళు మన మాట వినరు కాబట్టి బీజేపీని ఓడించి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడం చేసిన కుట్ర. సరే, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏంటంటే ఇండో అమెరికన్ ముస్లిం కౌన్సిల్ అని ఒక సంస్థ ఉంది. వీళ్ళు ఏంటంటే నిత్యం భారత్పై విషయాన్ని చిమ్ముతూనే ఉంటారు. యాంటీ హిందూ, యాంటీ ఇండియా విధానంలో వెళ్తూ ఉంటారు. సో ఈ ఇండో అమెరికన్ ముస్లిం కౌన్సిల్కి సరితా పాండే, అజిత్ సాహి అనేవాళ్ళు ఒక లీగల్ అడ్వైజర్స్ లాగా ఉన్నారు ప్రస్తుతం. ఈ సరితా పాండే అనే ఆవిడ షాహీన్బాగ్ అల్లర్లు జరిపించిన షాహీన్బాగ్ అల్లర్లు సృష్టించారని కొంతమంది హస్తం ఉంది. వాళ్ళ పేర్లు అంటే ఉమర్ ఖలీద్ షఫీ, నదీమ్ ఖాన్. వీళ్ళు ముగ్గురు కలిసి షాహీన్బాగ్ అల్లర్లు సృష్టించారు. వీళ్ళతో కలిసి ఆవిడ భోజనాలు చేసింది, తిరిగింది, డ్యాన్స్ వేసింది. ఆ వీడియోలు, ఫోటోలు బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ నదీమ్ ఖాన్ బంగ్లాదేశ్లో జరిగిందే భారత్లోనూ జరగాలి అని కోరుతున్నాడు. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? పెద్ద గొడవ జరుగుతుంది, హింస జరుగుతుంది. అక్కడ ఉన్న హిందువుల మీద దాడులు చేస్తున్నారు. అక్కడ బంగ్లాదేశ్లో కొంతమంది ఆడవాళ్ళు బ్రాలు పట్టుకుని చేతుల్లో పట్టుకుని తిరుగుతున్నారు. అంటే ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. అలాగే హిందూ ఆడవాళ్ళను రేప్ చేసి చంపండి అని కూడా బహిరంగంగా పిలుపునిస్తున్నారు. అది భారత్లో జరగాలనేది వీడి కోరిక. వీడు ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. అలాగే ఈ అజిత్ సాహి అనేవాడు సిమి, స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళు అసలు ఉగ్రవాద సంస్థే కాదని వీడు సర్టిఫై చేస్తున్నాడు. అలాగే ఒకటి కాదు,
కొన్ని భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఎన్జిఓ అంటే సేవా సంస్థలుగా ప్రకటించుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో అమెరికాలో కొన్ని ఉన్నాయి. వాళ్ళు హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, MIT కొలంబియన్ అసోసియేషన్, MIT స్టూడెంట్స్ ఎగెనెస్ట్ వార్. అంటే మళ్ళీ ఇక్కడ మీరు అనుకోవచ్చు హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అని, కానీ హిందూ పేర్లు పెట్టుకుని తిరుగుతారు తప్ప వీళ్ళెవరు హిందువులు కాదు. ఇలాంటంటే ఇప్పుడు సిపిఐ నారాయణ ఉన్నాడు. ఆ నారాయణ పేరు విని మనం ఏమంటాం హిందూ అనుకుంటాం, కానీ హిందువు కాదు, హిందూ వ్యతిరేకి, పెద్ద వ్యతిరేకి. భారతదేశాన్ని చైనాలో కలిపేయాలనుకునే ఒక రహస్య ఎజెండా కోసం పనిచేస్తున్న కమ్యూనిస్టులు ఈయన ఒకడు. అక్కడ జరుగుతుంది కూడా అదే. హిందూ ఫర్ హ్యూమన్ రైట్స్ అని పెట్టుకుని హిందువులకి భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు. సరే వీళ్ళందరికీ ఇవి డబ్బులు కావాలి, ఎక్కడి నుంచి వస్తున్నాయంటే జార్జ్ సోరోస్ తనకున్న ఓపెన్ సొసైటీ అనే సంస్థ ద్వారా కోట్లాది రూపాయలు డబ్బులు ఇస్తాడు. అయితే ఈ వివరాలు ఏవి బయటకు రావు. మీరు చూడండి, మన దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు ఏం చెప్పారు? మోదీ నియంత, మోదీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేస్తాడు, ఇవే చివరి ఎన్నికలు అవుతాయి అని ప్రచారం చేశారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు వ్యతిరేకంగా కూడా అదే ప్రచారం జరిగింది. ఇవాళ అమెరికాలో ట్రంప్కు వ్యతిరేకంగా కూడా ఇవే ప్రచారం. ట్రంప్ ఒక నియంత, ట్రంప్ వస్తే రాజ్యాంగం రద్దు చేసేస్తాడు, ట్రంప్ వస్తే ఇవే చివరి ఎన్నికలు అంటూ కమలా హ్యారిస్ విపరీతంగా ప్రచారం చేస్తుంది. కమలా హ్యారిస్ వచ్చి ఎన్ని రోజులైంది? అప్పుడే 80% కమలా హ్యారిస్కి 80% ప్రజాభిప్రాయ ఆమోదం ఉందని చెప్పి ఒక దొంగ సర్వేలు మీడియాలో విపరీతంగా చేస్తున్నారు. అంటే మీడియా మాటలు కూడా నమ్మద్దు ఫ్రెండ్స్. మీడియా మాటలు మీకు తెలుసు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను చూసుకుంటే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మీడియా అయితే తెలుగుదేశం గమ్ముడిపోయింది, లేదా వైసీపీ గమ్ముడిపోయింది తప్ప నీ కోసం, నా కోసం, మన కోసం, దేశం కోసం, ప్రజల కోసం మీడియా పని చేస్తున్న మీడియా లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నరేంద్ర మోదీ గారు 2014 ఎన్నికలప్పుడు ఏం చెప్పారు? నల్లధనం మొత్తాన్ని బయటకు తీస్తే ఒకళ్ళ అకౌంట్లో 15 లక్షలు వెయ్యొచ్చు అంత డబ్బు ఉంది అని చెప్పారంటే ఎంత దోపిడీ గురైంది అనేది చెప్పడం కోసం ఒక ఉదాహరణగా చెప్తే, దాన్ని లేదేదో డబ్బులు వేసేస్తానన్నారు మోదీ గారు, వేయలేదని చెప్పి మీడియా విపరీత ప్రచారం. ఆఖరి BBC లాంటి ఎదవ కూడా నిన్న ఒక 1 వీక్ బ్యాక్ వాడు కూడా ఇదే మాట చెప్పాడు, వేస్తానన్నారు మోదీ గారు, వేయలేదు 15 లక్షల అకౌంట్లో అని. కానీ ఇదే రాహుల్ గాంధీ మాకు ఓట్లు వేయండి, ₹1,00,000 ఇస్తామని గ్యారంటీ కార్డులు ఇస్తే అక్కడ ప్రజలు నువ్వు ఓటు వేయమన్నావు, మేము వేసాం, నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు ఏంటని చెప్పి రాహుల్ గాంధీని ఢిల్లీలో వెంటాడారు. ఉత్తరప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ కార్యాలయం చుట్టూరు తిరుగుతున్నారు. కానీ దాని గురించి మీడియా చెప్పిందా? సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యి వైరల్ అయితే పరువు పోతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక రోజు మొక్క చెప్పి సూరుకుంది. అంత దొంగ డాష్ లమ్ కొడుకులు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట నమ్మద్దు, నష్టపోతావు. నీ పార్టీ నాయకుడు అనుకుంటున్నావేమో. ఇవాళ షేక్ హసీనా లేదంటే ఖలీదా జియా ఇలాంటి వాళ్ళు నా పార్టీ నా నాయకులు అంటూ దేశం గురించి పట్టించుకోలేదు. ఇవాళ వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళ ఆడవాళ్ళు రేపులకు గురవుతున్నారు. గుర్తుపెట్టుకో. ఆఖరికి ఎంతగా అంటే నేను గతంలో చెప్పా, ఈ జార్జ్ సోరోస్ అండ్ కోగాళ్ళకి వీళ్ళ మాట వినని వాళ్ళు ప్రపంచ దేశం నలుగురు ఉన్నారు. 1 పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్. 2 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 3 ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్. పుతిన్ని ఇరకాటంలో పెట్టి అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసేలాగా చెయ్యాలంటే అక్కడ అనేక విధాలైన ఆంక్షలు పెట్టడానికి ఒక వంక కోసం చూశారు. ఉక్రెయిన్ని రెచ్చగొట్టి రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసేలా చేశారు. దాంతో అక్కడ పుతిన్ ఇబ్బంది పెడదామని చూశారు, పని అవ్వట్లేదు. హమాస్ని రెచ్చగొట్టి ఇజ్రాయెల్ మీద దాడులు చేయించారు. దాంతో ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తుంది.
దాడుల్లో అమాయకులు చచ్చిపోతున్నారని గోల్ చేస్తున్న ఇదే మీడియా, ఇవే సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు హమాస్ ఉగ్రవాదులు బందీలుగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఇజ్రాయెల్ పౌరులను వదలమని మాత్రం అడుగుతులేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే నరేంద్ర మోదీ గారు అసలు వీళ్ళు ఎవరి మాట పెట్టలేదు, రష్యా మీద ఎన్ని ఆంక్షలు పెట్టమని పెట్టనని చెప్తున్నాను. ఎందుకంటే మనకి తక్కువ ఆయిల్ వస్తుంది తక్కువ రేటుకి, అంటప్పుడు మనం ఎందుకు రష్యాతో గొడవ పెట్టుకోవడం. అలాగే ట్రంప్ అధికారంలోకి వస్తాడు, గెలిస్తే వీళ్ళ ఆటలు సాగవని తెలిసే జో బైడెన్ పక్కన పెట్టారు. ఆ తర్వాత ట్రంప్ని చంపడానికి చూశారు. లకీలీ ఆయన చావలేదు. దాంతో మరింత సింపతి యాడ్ అయిపోయింది. దాంతో జో బైడెన్ పక్కన పెట్టి కమలా హ్యారిస్ని ముందు పెట్టారు. కమలా హ్యారిస్ వచ్చిన కొద్ది గంటల్లోనే అబ్బాయి ఇంకేముంది కమలా హ్యారిస్ గెలుపంటూ మీడియాలో కథనాలు, సర్వేలు. 80% మంది అమెరికా ప్రజలు కమలా హ్యారిస్కి అనుకూలంగా ఉన్నారంటూ విపరీతమైన కవరేజీలు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అలాగే చైనా కూడా వీళ్ళ మాట వినదు. చైనా కమ్యూనిస్టులు వాళ్ళ నేషనలిస్ట్ భావజాలాలు ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దేశం ముఖ్యం. కమ్యూనిస్టులే కానీ వాళ్ళ దేశం, మన దేశపు కమ్యూనిస్టుల్లాగా భారతదేశం నాశనం అయిపోవాలని కోరుకోరు. చైనా కమ్యూనిస్టులు వాళ్ళ దేశం బాగుండాలని కోరుకుంటారు. కాకపోతే అక్కడ ఎన్నికలు ఉండవు. అక్కడ ఉన్న కమ్యూనిస్టులు అందరూ మూర్ఖులే, ఎవరి మాట వినరు. కాబట్టి అక్కడ వీళ్ళు ఆటలు సాగడం లేదు. సో అలా ఫార్ రైట్ వింగ్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో గెలవకుండా ఆల్రెడీ అధికారంలో ఉంటే వాళ్ళు ఓడిపోయేలాగా అనేక విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. అందులో భాగంగానే బంగ్లాదేశ్లో ఈరోజు జరిగిన గొడవ. కాబట్టి మీడియాలో వచ్చే ప్రతిదీ నిజం అనుకోవద్దు. ఇవాళ సరే నేను చెప్పింది కూడా మీరు నమ్మొద్దు, చెక్ చేసుకోండి ఆన్లైన్లో, కొద్దిగా ఆలోచించండి. నేను చెప్పింది నిజం అబద్ధం అనేది తెలుస్తుంది. నీకు మోదీ నచ్చకపోవచ్చు, లేదా రాహుల్ గాంధీ నచ్చకపోవచ్చు, లేదా చంద్రబాబు నచ్చకపోవచ్చు, పవన్ కళ్యాణ్ నచ్చకపోవచ్చు. నీకు నచ్చినోడు ఎవడో ఉండొచ్చు, నీకు నచ్చని వాళ్ళు ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, నాకు నచ్చని నాయకుడు నాశనం అయిపోతున్నాడు కదా అని నువ్వు సంకలు గుద్దుకుంటే రేపు పొద్దున్న దేశం నాశనం అయితే నీ ప్రాణానికి గ్యారంటీ ఉండదు, మీ ఇంట్లో ఆడవాళ్ళ మానానికి గ్యారంటీ ఉండదు. ఆ విషయం మాత్రం తెలుసుకో.